హలో అండి, ఐఎమ్ డాక్టర్ తేజ, ఆస్టియోపతి ప్రాక్టీషనర్, కైరో ప్రాక్టీషనర్, ఆక్యుపెన్చరిస్ట్ అండ్ ఫిజియోథెరపిస్ట్. ఇప్పుడు మన దగ్గరికి చంద్రకాంత్ గారు వచ్చారు. ఆయనకి క్రానిక్ నీ పెయిన్స్ అంటే ఆస్టియోఆర్థరైటిస్ నీ ఉండేది. ఇది థర్డ్ స్టేజ్లో ఉందన్నమాట. యాక్చువల్లీ సర్జికల్ ప్రొసీజర్ సజెస్ట్ చేశారు. సో ఆయన ఫ్రెండ్ సజెషన్తో మన దగ్గరికి వచ్చారనమాట. దీంతోపాటు ఏమైందంటే ఈ నీ ప్రాబ్లం ఎక్కువ ఉండడంతో అండ్ ఈ లంబార్ స్పాండిలోసిస్ తర్వాత నెమ్మదిగా ఈ నెక్ కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ హ్యాండ్లో రేడియేటింగ్ పెయిన్ కానీ అండ్ ఈ సైడ్గా పెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ లంబార్లో కూడా మనకి రేడియేటింగ్ పెయిన్ లెఫ్ట్ లెగ్లోకి. సో దీనివల్ల ఏమైందంటే ఆయన నీ సర్జరీకి ఫస్ట్ వెళ్దాం అనుకున్నారు. అండ్ లంబార్ సర్జరీ కూడా సజెస్ట్ చేస్తే సో మన దగ్గరకు వచ్చిన 18th డేనే అప్ టు 60-80% పెయిన్ అనేది రెడ్యూస్ అయింది. ఆయన యాక్టివిటీస్ అనేది ఆయన చేసుకోగలుగుతున్నారు. ఓకే, ఇప్పుడు మన చంద్రకాంత్ గారిని అడుగుదామండి, ఎలా ఉంది ట్రీట్మెంట్, బిఫోర్ ట్రీట్మెంట్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది. చంద్రకాంత్ గారు, మీ పేరు? చంద్రకాంత్ అండి. నా ఏజ్ 60 సంవత్సరాలు. నేను రిటైర్డ్ పర్సన్. 6 సంవత్సరం నుంచి నాకు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, షోల్డర్ నొప్పులు ఉండేవి. అసలు ఎక్కడ చూపించినా తగ్గలేదు. నా ఫ్రెండ్ ఒకడు రవి అనేవాడు ఈ డాక్టర్ తేజ గురించి చెప్పాడు. ఇక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు చాలా తొందరలో తగ్గిపోతుంది అన్నారు. అందుకోసం నా డాక్టర్ తేజ గారి దగ్గరకు వచ్చాను. నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను. వాళ్ళు స్టార్ట్ చేశారు. నా నొప్పులన్నీ 80% తగ్గిపోయినాయి. ఇప్పుడు నా హాయిగా నడవగలను, పని చేయగలను. నా ఏం నొప్పి లేకుండా అయిపోయింది నాకు. ఓకే, ఇప్పుడు మీ యాక్టివిటీస్, మీ పనుల్లో అయితే ఇబ్బంది ఏం లేదు? ఏమి ఇబ్బంది, బైక్ డ్రైవ్ చేసి హాయిగా చేయగలను. నేను బైక్ నడపగలను. నేను ఈ ముఖాంతరణ అందరికీ చెప్తున్నా, డాక్టర్ తేజ గారి దగ్గరికి రండి, ట్రీట్మెంట్ తీసుకోండి, హాయిగా మీ పని మీరు చేసుకోండి. మోకాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, షోల్డర్ నొప్పులు కానీ ఏమున్నా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి. తొందరలోనే మీకు తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చంద్రకాంత్ గారి మీద మనకి ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ అయితే చేసామో మన ఇక్కడ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్, ఆ టెక్నిక్స్, ఆ మ్యానిపులేషన్స్ అనేది మనం చూపిస్తామండి. చంద్రకాంత్ గారు పడుకోండి, స్ట్రైట్గా ఇక్కడ తలపెట్టి పడుకోండి. ఇక్కడ మనకి ఈ స్పైనస్ ప్రాసెసెస్ అనేది చూసుకోవాలండి. ఇక్కడ మన ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి. సో ఎక్కడైనా మిస్ అలైన్మెంట్ అయిందా, లేదంటే ఏదైనా కర్వేచర్లో చేంజెస్ ఉన్నాయా అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లైట్గా మనకి స్కోలియోసిస్ చేంజెస్ అనేది వచ్చినాయి అన్నమాట. అంటే లాటరల్ కర్వేచర్ ఆఫ్ ది స్పైన్, అంటే స్పైన్ అనేది కొంచెం పక్కకు ఉంటుంది, దాన్ని స్కోలియోసిస్ అంటాం. మన అలానే ఇక్కడికి వస్తే దిస్ లార్డోసిస్ అంటాం అన్నమాట. కొంచెం కర్వేచర్ అనేది లోపలికి ఉంటుంది. సో ఇక్కడ లార్డోసిస్ కొంచెం మనకి కనిపిస్తుంది కర్వేచర్లో. సో దీంతో పాటు చంద్రకాంత్ గారికి నీ పెయిన్స్ కూడా ఉన్నాయి. మనం బ్యాక్ పెయిన్ నుంచి స్టార్ట్ చేద్దాం, థెరపీ అనేది ఎలా ఉంటుంది అనేది. చంద్రకాంత్ గారు కొంచెం సైడ్కి తిరిగి పడుకోండి, ఇంకొంచెం ముందుకు జరగండి చంద్రకాంత్ గారు. ఓకే, ఫ్రీ కాలు ఇలానే పెట్టేసాడు, నేను ఏదైతే పెడతానో అలా ఉంచండి. జస్ట్ ఈ చేయి ఇక్కడ పట్టుకుని జస్ట్ ఇలానే ఉండండి, ఫ్రీగా వదిలేసేయండి, ఇలా పెట్టేసాను. మీరేం చేయొద్దు, ఓకేనా? ఇబ్బంది ఏమైనా ఉందా? ఇటువైపు తిరగండి, ఆపోజిట్. ఓకే, ఇబ్బంది ఏం లేదు కదా? ఇప్పుడు అలానే ఇటువైపు తిరగండి, ఫ్రీగా వదిలేసాను, ఓకేనా? ఇటువైపు తిరగండి చంద్రకాంత్ గారు, ఓకేనా? ఓకే, ఇప్పుడు స్ట్రైట్గా పడుకోండి. ఇబ్బంది ఏమైనా అనిపించింది? కంఫర్టబుల్గానే ఉంది కదా? ఇప్పుడు మళ్ళీ అలానే బోర్లో పడుకోండి, కొంచెం బ్యాక్ సైడ్ తిరిగి పడుకోండి, ప్రోన్ లైన్లో. యాక్చువల్లీ దీన్ని డార్సల్ స్పైన్ అంటామండి. అంటే ఛాతీ వెనుక ఉండే భాగాన్ని మనం డార్సల్ స్పైన్ అంటాం అన్నమాట. డార్సల్ స్పైన్లో చాలా రేర్గా మనకి డిస్క్ ప్రొలాప్స్ అనేది ఉంటుంది. మామూలుగా కామన్గా L4, L5 అండ్ S1 అండ్ సర్వైకల్లో చాలా కామన్గా మనకి డిస్క్ ప్రొలాప్సెస్ అనేది చూస్తుంటాం. బట్ ఈ ఏజ్లో ఏంటంటే మనకి డార్సల్ స్పైన్లో కూడా కొంచెం డిస్క్ ప్రొట్రూషన్స్ అనేది ఉంటాయి. సో ఈయనకి ఇక్కడ ప్రాబ్లం ఉండడం వల్ల కొంచెం ఈ స్పైన్ అనేది కైఫోటిక్ పోస్చర్లో ఉందన్నమాట. సో దీన్ని మనం ఈ మ్యానిపులేషన్స్ ద్వారా అరేంజ్ చేయొచ్చు. రిలాక్స్. ఇబ్బంది ఏమైనా అనిపించిందండి చంద్రకాంత్ గారు? కంఫర్టబుల్గానే ఉంది కదా? ఓకే, ఫైన్. ఇప్పుడు అలానే మనం నీని చూద్దాం. ఇది యాక్చువల్లీ థర్డ్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నామంటే, చంద్రకాంత్ గారు ఇబ్బంది ఏమైనా అనిపిస్తే చెప్పండి. ఓకే, పర్వాలేదు కదా? కంఫర్టబుల్గానే ఉంది. సో అలానే ఇప్పుడు సిటీ జంక్షన్ అంటాం, మనకి సర్వైకో థొరాసిక్ జంక్షన్ అంటాం. దీన్ని మ్యానిపులేట్ చేద్దాం. మీరు ఇలానే ఉండండి, ఇబ్బంది ఏమి ఉండదు, జస్ట్ కంఫర్టబుల్ ఇలా పెట్టండి, ఓకేనా? ఫ్రీగా వదిలేసండి, మీరేం చేయకండి. ఇప్పుడు ఫస్ట్ మనం నెక్ మ్యానిపులేషన్ ఇచ్చే ముందు మనం డయాగ్నోసిస్ అంటే ఫస్ట్ మన స్పైన్ మ్యానిపులేట్ చేసి చూసుకోవాలన్నమాట.
మనకి ఎక్కడైనా మిస్అలైన్మెంట్ ఉందా అండ్ కర్వేచర్లో చేంజెస్ ఉన్నాయని చెప్పి. ఇక్కడ మనకి C5 C6లో ప్రాబ్లం ఉంది అండ్ అలానే C4లో కూడా కొంచెం ఫేసెడ్ జాయింట్లో కొంచెం కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే C5 C6 మ్యానిపులేట్ చేస్తున్నాను. సో ఫ్రీగా వదిలేసేయండి చంద్రకాంత్ గారు, మీరేం చేయదు, ఫ్రీగా లూజ్గా వదిలేసేయండి, రిలాక్స్. ఓకే, ఇప్పుడు C5 C6 మ్యానిపులేట్ చేసాం, ఇప్పుడు C2 C3 మ్యానిపులేట్ చేద్దాం. ఫ్రీగా వదిలేసేయండి, రిలాక్స్, ఫ్రీగా వదిలేసేయాలి చంద్రకాంత్ గారు, టైట్ చేయదు. ఇప్పుడు నా C0 C1 మ్యానిపులేషన్ అంటామండి. ఈ C0 C1 మ్యానిపులేషన్స్ చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే మనకి బోన్ స్ట్రెంత్ ఉందో లేదో తెలియాలి, ఎందుకంటే ఇక్కడ వర్టిబ్రల్ ఆర్టరీస్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ C0 అండ్ C1 మ్యానిపులేషన్. ఇది మనకి ఫ్రీ, రిలాక్స్. సో ఇవన్నీ కూడా మనకి నెక్ మ్యానిపులేషన్, క్రానిక్ సర్వికల్ స్పాండిలైటిస్లో మ్యానిపులేషన్స్ అన్ని కూడా మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఇబ్బంది ఏమైనా వచ్చిందండి? ఫ్రీగానే ఉంది కదా, కంఫర్టబుల్. అప్పర్ థొరాసిక్ మ్యానిపులేషన్. ఇది కొంచెం నా కాళ్ళ మీదకి రండి, కొంచెం పైకి రండి, ఓకే అలా ఉండండి. నీస్ 2 ఫోల్డ్ చేయండి చంద్రకాంత్ గారు, మోకాలు 2 మర్చుకోండి, మోకాలు 2 లోపలికి మర్చుకోండి, ఓకే అలా ఉండండి. జస్ట్ ఇక్కడ పెట్టుకోండి, ఇలా క్లాస్ప్ చేయండి 2. ఓకే, ఇది మన థొరాసిక్ మ్యానిపులేషన్ అంటాం. జస్ట్ రిలాక్స్. ఓకే, ఇప్పుడు లెగ్స్ 2 ఫ్రీగా వదిలేసండి. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపించిందండి? పర్వాలేదు, కంఫర్టబుల్గానే ఉందా? ఇప్పుడు అలానే మనం ఈ లంబార్ మ్యానిపులేషన్స్ ఇచ్చే ముందు కానీ ఈ లింబ్ లెంత్ మెజర్మెంట్ అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఈ లింబ్ లెంత్లో చేంజెస్ వస్తాయి చాలా వరకు. ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్ అనేది లింబ్ లెంత్ కొంచెం షార్ట్గా ఉంది కంపేర్ టు ద లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే థ్రస్ట్ ఇవ్వాల్సి వస్తుంది కొంచెం. రిలాక్స్, ఫ్రీగా వదిలేసాను. చూడండి, ఇప్పుడు బోత్ ఆర్ ఈక్వల్. అండ్ ఇప్పుడు ఇచ్చే మ్యానిపులేషన్స్ మనకి లాడోసిస్ అంటాం. లాడోసిస్లో ఏమవుతుందంటే కర్వేచర్ అనేది లోపలికి ఉంటుంది. సో ఆ కర్వేచర్ని మనం కొంచెం ఈ మ్యానిపులేట్ చేసి సెట్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం ఇచ్చే థ్రస్ట్ ఏమవుతుందంటే లెగ్స్ ఇలా పెట్టుకోండి. ఇబ్బంది ఏమైనా ఉందండి? కంఫర్టబుల్గానే ఉంది కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే జస్ట్ వెయిట్, బ్రీత్ తీసుకోండి, రిలాక్స్. జస్ట్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో కర్వేచర్ దగ్గర మనం హ్యాండ్ పెట్టి చూసుకోవాలి, అది అక్కడ మనకి మూవ్ అవుతుందా లేదా, అంటే ఏ వర్టిబ్రే మనకైతే ప్రాబ్లం అనిపిస్తుందో ఆ వర్టిబ్రేని మనం మ్యానిపులేట్ చేయాలన్నమాట. రిలాక్స్. కంఫర్టబుల్గానే ఉందండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు కదా. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు ఫ్రీగా వదిలేసండి చంద్రకాంత్ గారు, ఖాళీగా వదిలేసండి. బ్రీత్ తీసుకోండి, బ్రీత్ అవుట్, బ్రీత్ తీసుకోండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, జస్ట్ రిలాక్స్. ఓకే అండి, ఇప్పుడు సైడ్ తిరిగి లేవచ్చండి చంద్రకాంత్ గారు. చంద్రకాంత్ గారు ఒకసారి నడిచిరండి. ఎలా ఉంది మీకు ఇప్పుడు? 80% తగ్గిందండి. ఇంతకుముందు 6 సంవత్సరం నుంచి మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, షోల్డర్ నొప్పులు ఉండేది. ఇప్పుడు అంత ఇబ్బంది అయితే లేదు మీ పని? ఏమి ఇబ్బంది లేదు, వాకింగ్ ఫ్రీగా చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు బండి నడిపితే ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది? ఏమి ఇబ్బంది లేదు, ఇబ్బంది అయితే ఓకే అండి, థ్యాంక్ యూ. మనకి ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా L4 L5 అంటామండి. ఈ లంబార్లో చాలా వరకు కామన్గా వస్తాయి, దాని తర్వాత కామన్గా నెక్లో వస్తుంటాయి. అండ్ మనకి రేర్గా డార్సల్ స్పైన్ అంటాం, ఛాతి వెనుక భాగంలో ఉండేదాన్ని డార్సల్ స్పైన్ అంటాం. ఇక్కడ రేర్గా మనకి ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది కామన్గా ఉంటుంది. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డిస్క్ అనేది బయటకు వస్తుంది. మనకి ఈ వర్టిబ్రేస్ మధ్యలో డిస్క్ ఉంటుంది కదా, ఈ డిస్క్ అనేది, ఈ డిస్క్లో మనకి టూ లేయర్స్ ఉంటాయి. ఈ డిస్క్లో అవుటర్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్. ఇన్నర్ లేయర్ని మనం న్యూక్లియస్ పల్పసెస్ అంటాం, అవుటర్ లేయర్ని యాన్యులర్ ఫైబ్రోసిస్ అంటాం. ఈ యాన్యులర్ ఫైబ్రోసిస్లో ఏదైనా డిఫెక్ట్ వచ్చినప్పుడు మనకి లోపల ఉన్న న్యూక్లియస్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ న్యూక్లియస్ అనేది మనకి జెల్లీ లైక్ సబ్స్టెన్స్ అన్నమాట. ఈ జెల్లీ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ యాన్యులర్ ఫైబ్రోసిస్లో మనకి డిఫెక్ట్ ఉన్నప్పుడు ఈ న్యూక్లియస్లో మనకి కామన్గా
70% వాటర్ ఉంటుంది అండ్ రిమైనింగ్ అంతా కూడా ప్రోటియోగ్లైకాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ప్రోటియోగ్లైకాన్స్ అనేది ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ కాంబినేషన్స్లో ఉంటాయి మనకి చాలా వరకు. సో ఈ డిస్క్ అనేది బయటకు వచ్చినప్పుడు చాలా వరకు మనకి డిస్క్ ప్రాబ్లమ్స్లో నేచురల్ హీలింగ్ కూడా బాడీలో జరుగుతుంటుంది. ఇది ఎలా జరుగుతుందంటే ఈ 70% ఏదైతే వాటర్ ఉంటుందో న్యూక్లియస్ బయటకు వచ్చినప్పుడు ఇది డీహైడ్రేట్ అయిపోతుంది అనమాట. ఈ డీహైడ్రేట్ అయినప్పుడు ఈ డిస్క్ అనేది స్ట్రింక్ అయిపోతుంది. ఎప్పుడైతే స్ట్రింక్ అవుతుందో ఈ నరువు పైన ఒత్తిడి ఉండదు. ఈ న్యూక్లియస్ పల్పసెస్ బయటకు వచ్చినప్పుడు ఈ నరువు పైన ఒత్తిడి పడి ఈ మనకి ఫర్ ఎగ్జాంపుల్ L4, S5, S1లో వచ్చినప్పుడు సైటికా సిమ్టమ్స్ అంటాం. లెగ్ రేడియేటింగ్ పెయిన్ కానీ అండ్ బర్నింగ్ సెన్సేషన్స్ అంటే సుదులతో కూర్చున్నట్టు అవ్వడం, పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్స్, మొద్దుబారినట్టు, నమ్నెస్, ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఈ 70% ఏదైతే వాటర్ ఉంటుంది ఈ న్యూక్లియస్లో అండ్ రిమైనింగ్ అంతా కూడా ఈ ప్రోటోగ్లైకాన్స్ ఉంటాయి. సో ఈ వాటర్ అనేది మనకి డీహైడ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చాలా వరకు నేచురల్ హీలింగ్ ప్రాసెస్లో. సో ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జస్ట్ లైక్ ఇప్పుడు ఎలా మనకి అవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా బాడీలో వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, పారాసైట్ కానీ ఇవి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనకి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ యాక్ట్ అయ్యి దాన్ని అటాక్ చేస్తుంది అనమాట. అటాక్ చేసి కిల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. అలానే మన వన్ ఆఫ్ ది ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఫాగోసైటోసిస్ అంటాం. ఈ ఫాగోసైటోసిస్లో మనకి మోనోసైట్స్ అనేవి ఉంటాయి అండ్ మ్యాక్రోఫేజెస్ అంటాం. ఇవి కణాలు. ఇవి ఏం చేస్తాయంటే ఈ ఎక్కడైతే డిస్క్ బయటకు వచ్చిందో దాన్ని ఫారెన్ మెటీరియల్ కిందనే సెన్స్ చేస్తాయి. ఇది ఫారెన్ మెటీరియల్గా సెన్స్ చేసి ఈ మైక్రోఫేజెస్ అండ్ మోనోసైట్స్ దాన్ని అటాక్ చేసి సింపుల్గా చెప్పాలంటే తినేస్తాయి అన్నమాట. సో ఇలా నేచురల్ హీలింగ్ అనేది అవుతుంది. మామూలుగా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి 3 to 6 weeks లోపల చాలా వరకు తగ్గుతాయి. ఈ మామూలుగా ఈ నేచురల్ హీలింగ్ అనేది 1 to 10 years కూడా పట్టచ్చు. సో ఎప్పుడైతే మనకి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయో, ఎప్పుడైతే ఇబ్బంది ఎక్కువ ఉంటుందో ఆ టైంలో మనకి ఈ ఆస్టియోపతి కానీ, కైరోప్రాక్టిక్ కానీ, ఆక్యుపెంచర్ కానీ, ఫిజియోథెరపీ కానీ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్లో తీసుకుంటాం.